ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనములు. తండ్రి నాయన, నీ సన్నిధిలో ప్రభువా, నీ చిత్తములో ఎలాగూ ఈ లోకంలో బ్రతకాలో మాకు నేర్పించండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ మాటలు మేము వినుచుండగా ప్రభువా, నీ కృపతో మమ్మల్ని ఆదరించి ఆ మాటలు బోధించుచున్న నాకును, వినుచున్న ప్రభువా, ఈ బిడ్డలందరికీ ప్రభువా నీ యొక్క కృపను దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో అడిగి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఈరోజు దేవుని వర్తమానం ప్రార్థించి దేవుని మహిమపరచుట. యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడల ధైర్యంగా మనం దేవుని సంధించగలం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా మనము ఉండగలమో, మనము ఏది అడిగినా ఆయన దయచేస్తాడు. మనము ఒక గుంపులో చేరి ప్రార్థించకముందు ఏకాంతంగా ఒంటరిగా దేవునితో కొంత సమయం గడపాలి. ఆదివారము పరిశుద్ధ దినం మనము దేవుని సన్నిధిలో కనబడడానికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు అన్ని దేవుని ఆధీనంలో ఉండాలి. కాబట్టి ఈ లోక విషయములను ఆ దినం మర్చిపోయి ప్రభు సన్నిధిలో ఉదయకాలమే లేచి ఒంటరిగా ఏకాంతముగా దేవుణ్ణి కలుసుకోవాలి. ప్రభు మనకు నేర్పిన విధంగా ఆయన కొండ ఎక్కిపోయి ఏకాంతముగా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పెందల కడనే లేచి, అంటే ఉదయకాలము తెల్లవారకు మునిపే లేచి ఆయన సన్నిధిలో మనం గడిపి ఆ తర్వాత పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి మనం అడుగుపెట్టినప్పుడు మనము ఏమి అడిగేది అది దేవుడు మనకి ఇవ్వాలని కోరుచున్నాడు. ప్రభు మనకు ప్రార్థించడం నేర్పిస్తాడు. కీర్తన 109:7లో వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక, వాడి ప్రార్థన పాపమగునుగాక. ఈ వాక్యం మనకెప్పుడు వర్తించేటట్లు మనం జీవించరాదండి. మన ప్రార్థన పాపం కాకూడదు. మనం ప్రార్థించాలని యేసు ప్రభు కోరుచున్నాడు. మన ప్రార్థన కడగబడిన పెదవుల నుండి, కడగబడిన హృదయం నుండి రావాలని. మనం పాపమును హృదయంలో దాచుకొని ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే ఆ ప్రార్థన పాపమైపోతుంది. దేవుడు మన ప్రార్థనలను వినాలని, జవాబు ఇవ్వాలని కోరుతున్నాడు. మనము ప్రభువుతో సరిగా లేనప్పుడు మన ప్రార్థనా సమయం వ్యర్థమైపోతుంది. కాబట్టి దినదినము ప్రియులారా, మన సమయము వ్యర్థమైపోకుండా మనం ప్రార్థించి దేవుని మహిమపరచాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు వినుచున్న మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.